వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం మదర్స్ డే స్పెషల్ వెనిలా కేక్ చేయబోతున్నాం. పదండి ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ మన కేక్ టిన్ లేకపోతే ఏదైనా అల్యూమినియం బౌల్ తీసుకొని దాన్ని కొంచెం బటర్ ఇంకా ఫ్లవర్ తో డస్ట్ చేయాలి. మనం ఇట్లా డస్ట్ చేసిన తర్వాత దీనిలోకి కొంచెం ఫ్లవర్ తీసుకొని దాన్ని డస్ట్ చేయాలి. ఇట్లా డస్ట్ చేసిన తర్వాత దీనిలో రిమైనింగ్ మొత్తం ఇట్లా పెట్టేసి దీన్ని సైడ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ ఫ్లవర్ తీసుకోవాలి, అంటే మైదా పిండి. దాంట్లో మనం 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి, ఇంకా 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇవన్నీ వేసిన తర్వాత మనం దీన్ని మంచిగా అన్ని మిక్స్ అయ్యేలాగా విస్క్ చేయాలి. మొత్తం ఇట్లా మిక్స్ అయిన తర్వాత మనం ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ చేసుకుందాం. ఫస్ట్ దీంట్లోకి మనం బటర్ తీసుకోవాలి, రూమ్ టెంపరేచర్ బటర్. దీంట్లోకి మనం హాఫ్ కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలి, పౌడర్ షుగర్. అవి రెండింటిని నీట్గా బ్లెండ్ చేయాలి, అంటే విస్క్ చేయాలి. ఇవన్నీ ఇట్లా అయిన తర్వాత మనం దీంట్లోకి 2 లార్జ్ ఎగ్స్ తీసుకోవాలి. వీటిని మనం మంచిగా బీట్ చేసుకోవాలి. ఇది మొత్తం డిజాల్వ్ అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. దీన్ని మనం మళ్ళీ మొత్తం బీట్ చేసుకున్న తర్వాత మనం దీనిలో కొంచెం ఫ్లవర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా మనం వేసుకున్న తర్వాత మనం దీనిలోకి పాలు వేయాలి, కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్లా మనం మొత్తం విస్క్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఇట్లా మొత్తం బీట్ చేసుకున్న తర్వాత ఈ రిబ్బన్ లైక్ స్ట్రక్చర్ అనేది టెక్స్చర్ మనం ఇది బటర్ ఇంకా ఫ్లవర్ తో చేసుకుని డస్ట్ చేసిన బౌల్ లో మనం ఇది మొత్తం వేసేయాలి. దీన్ని మనం మొత్తం వేసిన తర్వాత దీన్ని మనం ఓవెన్ లో అయితే 180 డిగ్రీలో 40 మినిట్స్ వరకు బేక్ చేయండి, లేకపోతే స్టవ్ మీద అయితే ఒక 20 మినిట్స్ వరకు బేక్ చేయండి. మనం స్టవ్ మీద అయితే కుక్కర్లో శాండ్ లేకపోతే సాల్ట్ వేసి దానిలో ఇది పెట్టి మూత పెట్టి బేక్ చేయండి. సరే, నేను బేక్ చేసిన తర్వాత వస్తాను. బాయ్. ఇది బేక్ అయిన తర్వాత